భద్రాచలం ప్రాంతం నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు అర్చకులు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ పాలనలో భద్రాచల రామాలయాన్ని అభివృద్ధి చేసే భాగ్యం తనకే దక్కిందని తెలిపారు. 351 కోట్లతో రామాలయం పునరభివృద్ధి పనులకు సీఎం రేవంత్ భూమి పూజ చేసి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు తుమ్మల. భద్రాద్రిగా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ఆయన గారి యొక్క కళ్యాణ మహోత్సవాలు చేసుకునేటటువంటి కలియుగ రాముడు భద్రాద్రి రాముడు యొక్క సన్నిధిలో పూజ్యులు ఎన్టీ రామారావు గారి సమయంలో కూడా ఈ భద్రాద్రి క్షేత్ర అభివృద్ధికి కార్యక్రమాలు చేసే అవకాశం వచ్చింది. తర్వాత ప్రతి ప్రభుత్వంలో కూడా దీని అభివృద్ధి కోసం భద్రాద్రి పట్టణం కోసం ఈ మన్య ప్రాంతం కోసం అనేక కార్యక్రమాలు చేసే అవకాశం శ్రీరామచంద్రుడు నాకు కల్పించారు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా పెద్ద ఎత్తున ఈ దేవాలయం యొక్క పునరుద్ధరణ కార్యక్రమాలు ఈ నెల నుంచి ప్రారంభమవుతాయి. సుమారు 350 కోట్లు ఈ యొక్క క్షేత్రం యొక్క అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగింది. శ్రీరాముడు అంటే